సొంత నిర్ణయాలతోటి ఒక ఎమ్మెల్యే అంతటి దుర్భాషలు ఆడి ఉంటారా పార్టీ ప్రమేయం లేకుండా? ఎందుకంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారేమో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. మేము ఎంక్వైరీ వేయిస్తాం అనేది ఒక మాట మాట్లాడుతున్నారు. స్వతంత్రంగా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో ఆ ఇంటికి సంబంధించిన ఒక వ్యక్తి పైన అటువంటి మాటలు మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉంటుంది? కృష్ణవేణి గారు, ఇక్కడ బేసిక్ గా రెండు మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ పర్సన్స్ కదా, వాళ్ళపైన అట్లాంటివి చేస్తారా, ఎందుకు చేస్తున్నారు, ఇట్లాంటి చర్చ. నేను అనుకుంటుంది ఇది ఫ్యామిలీ సమస్య కాదు, ఇది పొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో కావచ్చు, చంద్రబాబు గారి కుటుంబంలో కావచ్చు, లేదా ఇతింద ఫ్యామిలీస్ లో కావచ్చు, కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఏ వ్యవస్థలోనే వస్తుంటాయి. కుటుంబ పరంగా వచ్చే సమస్యలన్నీ ఈజీగా వాళ్ళు పరిష్కరించుకుంటారు. ఇది పొలిటికల్ గా వచ్చే సమస్య. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో వాళ్ళతో గొడవలు లేవు కదా, వాళ్ళ పిల్లలకి వీళ్ళు వస్తున్నారు, వీళ్ళ పిల్లలకి వాళ్ళు వెళ్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానించే వాళ్ళు ఆయన లీడర్ గా చూడాలనుకుంటున్నారు. అంటే రామారావు గారి మనవడు కావచ్చు, రామారావు గారి ఇమేజ్ ఆయన అందిపుచ్చుకోవడం. ఒకసారి సింహాద్రి రెండో సినిమా మూడో సినిమా అయింది. ఆ సినిమాకే ఆయన చిరంజీవి సినిమా ఈయనకన్నా తక్కువ వచ్చినప్పుడు మొటామెస్ ఏదో వచ్చిన ఆ సినిమా, ఆ టైంలో చిరంజీవి గారిది బాలకృష్ణ గారికి రానంత కలెక్షన్స్ కూడా ఈయనకి వచ్చాయి. ఏది మూడో సినిమాకే, మూడో నాలుగో సినిమాకే. అంటే ఆ రెండు మూడు సినిమాలకి ఆయన రామారావు గారి రాజకీయ సినిమీ వారసుడిగా ఫిక్స్ అయిపోయినాడు. ప్రజలు అట్లా కనెక్ట్ అయిపోయారు. ఆ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారం 2009లో చేయడం, ఆ ఎన్నికల ప్రచారం ఉధృతంగా ఆకట్టుకోవడం, బాగా మాట్లాడతాడు, రామారావుని చూస్తారు ఆయనలో. ఇవన్నీ ఉండడం ఆయన గ్లామర్ వచ్చేసింది. అంటే గ్లామర్ ఉంది, అదనంగా మంచి ఉపన్యాసకుడు. కానీ లేటర్ జనరల్ ఏమనుకుంటారు, ఇప్పుడున్న చంద్రబాబు గారి తర్వాత ఆయన వస్తే బాగుంటుంది కదా అనుకుంటారు కదా నేచురల్ గా. మనకి ఆయన అభిమానించాలంటే ఆయనకు ఉండదా? ఆయన కూడా ఉండొచ్చేమో. కానీ ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే, చంద్రబాబు గారు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నారు. ఏ ప్రాంతీయ పార్టీలైనా కుటుంబ సభ్యులే ఉంటారు. పైకి ప్రపంచం అని చెప్తారు, కానీ ఒక ప్రాంతీయ పార్టీ అంటే ఒక వ్యక్తి చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి వారసులు ఆ రక్త సంబంధికులే వస్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ వారసుడిగా లోకేష్ గారిని ఫిక్స్ చేసుకున్నారు, ఎమర్జ్ అవుతున్నారు. ఆయన చేతుల్లోకి పార్టీ మొత్తం వెళ్ళిన తర్వాత ఆయన సక్సెస్ అవుతాడో లేదా కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడైతే చంద్రబాబు గారు తరపున ఉంటున్నాడు. రేపు పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్ళిపోయి ఆయన లీడర్ అయితే ఆయన సక్సెస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. కానీ జనంలో ఏముంటారు, ఎన్టీఆర్ ఉంటే బెటర్ కదా అని ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు. ఇది అసలు సమస్య. కాకపోతే అది బహిరంగంగా చెప్పరు. అయితే కుటుంబ సమస్య అయితే ఎప్పుడు నందమూరి కుటుంబం చాలా మంది డిస్పెన్స్ వచ్చినాయి, వాళ్ళు ఎప్పుడు కూడా పరిష్కరించుకున్నారు. ఇది కుటుంబ సమస్య పరిష్కరించుకునే ఆస్తి కథలు కాదు కదా, పొలిటికల్ సమస్య. రెండోది, ఇంకొకరిని సమాంతరంగా లీడర్గా ఎవడు ఒప్పుకోడు. ఇప్పుడు మీరు నేను ఒకే రాజకీయ పార్టీలో ఒకే పదవిలో ఉన్నప్పుడు ఎక్కడో చోట మనకు క్లాష్ వస్తుంది. నాకు మీరు సమస్య అవుతారు, మీరు నాకు నేను సమస్య అవుతాను. మనకేం గొడవలు ఉండవు, పాత కక్షలు ఉండవు. బట్ ఆ పోస్ట్కి వచ్చేసరికి లీవ్ లీడర్ చేయాలి. పైపు లోకేష్ గారు చంద్రబాబు గారికి రాజకీయ వారసుగా ఉండాలనుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏ పాత్ర పోషిస్తాడు, ఆ పాత్రే కావాలి ఆయనకు కూడా. మంత్రి పదవి పాత్ర అవసరం లేదు, ఎవడనే ఇస్తాడు. కాబట్టి ఆ కాంటెస్ట్ లో చూసినప్పుడు అది యాక్సెప్టబుల్ కాదు. పైపించి ఇప్పుడు పవర్ లో ఉన్నారు, పవర్ లో లేకపోతే ఈయన చేస్తాడా చేయడని అనుమానంతో అడుగుతారు. ఇప్పుడు ఆయన పవర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు జోలికి ఊరు వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. ఈయనకి ఆశలు ఉండొచ్చు, సమయం కోసం ఆయన వెయిట్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో వచ్చిన సమస్య ఇది. ఇది అంతర్లీనంగా ఎప్పటి నుంచో ఉంది. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఆయనన్నా చొరవ చూపాలి, అయితే వీళ్ళన్నా రేపెప్పుడైనా ఓడిపోయి ఈయన ఫెయిల్ అవ్వాలి. ఇట్లాంటి సమస్య వచ్చేంత వరకు లోకేష్ గారి లీడర్ గా ఉంటాడు, ఫర్దర్ లీడర్ గా. చొరవ చూపడం అంటే ఎన్టీఆర్ గారు అయినంత టైం నుంచి నేను జీవితంలో ఇంకా రాజకీయాలకు రానని చెప్తే మాత్రమే ప్రాబ్లం సాల్వ్ లాగా అనిపిస్తోంది. ఇక్కడ ఇంకొక చొరవ ఏ రకంగా చూపినా కష్టమే కదా సార్. ఆ మాట ఆయన అన్నా జనం నమ్మరు. ఇప్పుడు రాజకీయాల్లో నాకు వద్దని అంటారు. సరే ఇప్పుడు సమయం కాదు కాబట్టి చెప్తాను అనుకో. ఇలా ఉంటాయి. అమిత్ షా గారు వచ్చి కలిశారు కదా RRR సక్సెస్ అయినప్పుడు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశంలో జరిగే ఒడిదుడుకులు బట్టే, ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఆ సమస్యకి ముగింపు జరుగుతుంది. అయితే ఇట్లాంటి ఒక సున్నితమైన సమస్య వాళ్ళలో ఉంది. దీన్ని ఆశావాహులు వాడుకుంటారు. ఇప్పుడు అనంతపురంలో వచ్చిన అసలు సమస్య ఏంది? మీరు ప్రస్తావిస్తున్న సమస్య ఇది జూనియర్ ఎన్టీఆర్ సమస్య, లోకేష్ సమస్య కాదు. ఉంది, అది అంతర్లీనంగా అండర్ కరెంట్ పనిచేస్తూ ఉంటుంది. ఇది మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ తెలుగుదేశం ఎమ్మెల్యేల మధ్య గొడవ. ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఏమో నాకు సంబంధం లేదు ఆ వీడియో, ఇది ఫేక్ వీడియో అంటున్నాడు. అదే పార్టీ, ఇది వైసీపీ ఇంకొక పార్టీ అంటే కొంచెం వివాదం కాదు. అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆయన లేదు నువ్వే చేసినావు అంటున్నాడు. పంపించి ఎవరితో మాట్లాడింది? తెలుగుదేశం వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళతో కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడినాడు.
సో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తి మాట్లాడినంటే ఏదో వాళ్ళ మధ్య గొడవ ఉన్నట్టే, అది ఎందుకు ఆ వీడియో రికార్డింగ్ చేస్తాడు, అది కాదు అని అంటున్నాడు. కానీ ఆ వాడిన భాష, ఆయన లాంగ్వేజ్ అని చూసినప్పుడు ఆయన అనుమానం అందరికి కలుగుతుంది. పవిచు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అని లేదు, మొత్తం వ్యవహారాలు నడుపుతున్నాడు ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇది వివాదం. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే మధ్య ఉన్న వైరం ఆల్రెడీ అండర్ కరెంట్ గా ఉంటున్నటువంటి సమస్య. ఇవి అప్పుడప్పుడు ప్లేరప్ అవుతా ఉంటుంది. ఈ ప్లేరప్ అయినప్పుడు అది ఇద్దరు ఎంత స్థాయికి తీసుకెళ్తారనే దాన్ని బట్టి అది ముగింపు అనేది ఉంటుంది. కానీ సినిమా మీద ఇప్పుడు ఇప్పటికైతే తన ప్రపంచం సినిమాగానే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా ఆపడం అంటే కొంచెం మనిషిని రెచ్చగొట్టడం ఇట్లాంటివి బయటకు వస్తే అప్పటిదాకా ఉద్దేశం లేని వ్యక్తి కూడా రెచ్చగొట్టినట్టే అవుతుంది కదా సార్. ఆ ప్రమాదాన్ని వీళ్ళు ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? ప్రమాదాన్ని లోకేష్ గారు, చంద్రబాబు గారు అంచనా వేశారు కాబట్టి ఎప్పుడు ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినా నెగిటివ్ కామెంట్లు చేయలేదు. మీకు గుర్తుంటారా, ఒకప్పుడు కుప్పంలో ఇలాంటి ప్రకటన వస్తే సమయం వచ్చినప్పుడు అందరూ వస్తారు అని చంద్రబాబు నాయుడు. లోకేష్ గారిని ఇట్లాంటి విలేకరులు అడిగినప్పుడు ఆయన మనసులో ఏమున్నా ఎవరు రావాలనుకున్నా వాళ్ళు రావచ్చు, దీన్ని ప్రత్యేకించి ఆహ్వానించేదే ఉండదు, ఎవరైతే మా తెలుగుదేశం గెలవాలనుకుంటున్నారో ప్రజెంట్ ప్రభుత్వం పోవాలనుకుంటారో వాళ్ళంతా ఎవరైనా రావచ్చు, ఆల్ దే వెల్కమ్ అని చెప్పేశారు. అంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చేసినారు కాబట్టి అది వివాదం కాలేదు. అయినా దాంట్లో అందరూ అన్వేషణ చేశారు, రమ్మంటే సమయం వచ్చినప్పుడు వస్తా అంటే ఎప్పుడు అని లోకేష్ గారు రావచ్చు అంటే నువ్వు పిలవవా, అప్పుడు పిలిచారు కదా ఇప్పుడు ఎందుకు పిలవరు, ఇట్లాంటి చర్చ. అంటే ఉందాగా మాట్లాడితేనే ఇంత సమస్యలు వస్తాయి, అలాంటి ఇట్లాంటి కామెంట్లు చేస్తాయి. కాబట్టి పెద్దోళ్ళకి ఉంటుంది ఆ కామన్ సెన్స్, కింద వాళ్ళకి రెండు ఉంటాయి. ఒకటి పైన అండర్ కంట సమస్య ఉంది కదా, మనం ఆయన ఏమైనా తిట్టేస్తే వాళ్ళు ఏమైనా సంతోషిస్తారేమో, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇట్లాంటి అత్యుత్సాహపరులు ఏం చేస్తారంటే పైకేమో వాళ్ళని పోయినట్టు ఉంటుంది, వాళ్ళు నిరూపణ పెడతారు. ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇదంతా జరగదు అనేది బయటకు వస్తుంటుంది కనుక నష్టం వాళ్ళ జరిగితే చర్య ఏంటి, ఇప్పుడు మహిళా నాయకుల మీద ఎవరిపైన ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి గారు ఇట్లాంటి వాళ్ళు చర్య తినప్పుడు పార్టీ అట్ట రియాక్ట్ అయింది, మరి వాళ్ళ మదర్ పైన చెప్పిన అట్టే రియాక్ట్ కావాలనుకుంటారు కదా. అంటే కాంప్లికేట్ అవుతుంది. కానీ అత్యుత్సాహపరులు ఎవరో మెప్పు కోసం ఏమో చేసే పనులు, ఎవరు మెప్పు కోసం ఇస్తారో వాళ్ళే కాంట్రవర్షన్లో ఇరుక్కుంటారు. ఇప్పుడు ఆ ఫేస్ కాబట్టి ఇరుక్కుంటుంది. కాబట్టి ఒకవేళ అది ఫేక్ అయినా విచారణ జరుపుతారన్నా యాక్షన్ ఏంటి అంటారు, మాకు సంబంధం లేదని చెప్పి కుదరదు, యాక్షన్ ఏంటి. సార్ ఇప్పుడు ఒక తల్లిని అంత పెద్ద మాట అన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి మౌనం వ్యూహం అనుకోవచ్చా? ఎందుకంటే తల్లి దాకా వెళ్ళింది మ్యాటర్. ఎన్టీఆర్ అభిమానులు అందరూ చాలా సీరియస్ అవుతున్నారు, వార్నింగ్స్ దాకా వెళ్తున్నాయి, ధర్నాలు నిరసనలకు వెళ్తున్నారు. కానీ ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మౌనం ఆయన అభిమానుల్ని కలిచివేస్తూనే ఉంది. ఎందుకు అనుకోవచ్చు దాన్ని? ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఓపెన్ అయిపోవడం అంటే బ్లాస్ట్ కావడం, ఇంక ఎండ్ పాయింట్ ఆయనే కదా. ఇప్పుడు ఆయన ఏదైనా ప్రకటన అంటే ఏం చేయాలి, దురదృష్టం ఇట్లాంటి మాట తల్లి కదా, సీరియస్ రియాక్ట్ కావాలి. మీకు గుర్తుంటే ఎప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రామారావు పేరు ఉండదని రాజశేఖర్ గారి పేరు పెట్టారు జగన్ గారు. అప్పుడు ఎన్టీఆర్ గారు స్పందించారు, ఏమని స్పందించాడు, రాజశేఖర రెడ్డి గారు గొప్ప వ్యక్తే, రామారావు గారు గొప్ప వ్యక్తే, రామారావు గారి పేరు తీసేయడం ద్వారా రామారావు గారికి ఏం కాదు, రాజశేఖర రెడ్డి గారి పేరు అక్కడ పెట్టడం ద్వారా రాజశేఖర రెడ్డి గారికి వచ్చే అదనపు గౌరవం ఏమి ఉండదు, ఇద్దరు గొప్ప వ్యక్తులే, అనవసరంగా ఇట్లాంటి వాడిని కాంప్లికేట్ చేయొద్దండి. చాలా ప్లెజెంట్ గా మాట్లాడినారు, చాలా బాగా మాట్లాడినారు. దాన్ని ఒప్పుకున్నారా తెలుగుదేశం వాళ్ళు, ఎంత గొడవ చేశారు, ఇట్లా మాట్లాడేది సింహాద్రి లాగా కత్తెత్తుకొని నరుకుతాడు కదా, అట్లా నరుకుతాడు అనుకుంటే కర్రపుల్లు ఎత్తుకొచ్చినావు అని బుద్ధ వెంకన్న మాట్లాడారు. అంటే వాయించుదులు పెట్టేశారు ఇట్లా మాట్లాడేదని. అంటే తప్పు పట్టినా కూడా కొట్టాడు. ఇప్పుడు అభిమానులు ఏం కోరుకుంటారు, తాడో పేడో తేల్చమని కోరుకుంటారు. కాబట్టి ఈ రామారావు గారు ఎన్టీఆర్ గారు స్పందించడం అంటే ఇంక దాన్ని ముగించడం అంటే ఇంక యుద్ధమన్నా చేయాలి, లేకపోతే రాజీ పడిపోవాలి. అది ఇప్పుడు గబక్కని అది మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఏం సంబంధం లేదు, కానీ అది ఎవరో లోకల్ ఎమ్మెల్యే ఆయన అరెస్ట్ చేయాలని అనుకోండి, ఇంక ఇంతో రాజీ పడ్డారు ముగ్గురు అభిప్రాయాలు, అట్లా వస్తుంది వర్షం. ఇంకా పెద్దవాళ్ళతో రాజీ పడ్డాడు, సిద్ధపడిపోయాడు, ఇంకా వాళ్ళతో ఇది మీరే చేయించారనుకోండి యుద్ధం ఇప్పుడు చేస్తా ఉంటారు, లేకపోతే జగన్తో కలుస్తావా, పవన్ కళ్యాణ్తో కలుస్తావా, బీజేపీతో కలిసి సంగతి తేల్చాలి కదా అంటారు. కాబట్టి రామారావు గారు స్పందన ఒక బ్లాస్ట్ అయిపోయి వేరే రూపం తీసుకుంటుంది. కాబట్టి ఆ రూపం తీసుకోవడానికి, దాన్ని భరించడానికి, దాన్ని ఫేస్ చేయడానికి, దాని ఇంట్రెస్ట్ నడపడానికి సిద్ధపడినప్పుడే రామారావు గారు స్పందిస్తారు. కానీ స్త్రీలను రాజకీయాల్లోకి లాగడం, దూషించడానికి వ్యతిరేకమని పదే పదే పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ కూటమి, చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తూనే అదే పార్టీలో ఉన్న సదరు ఏ ఎమ్మెల్యేలైనా ఒక స్త్రీని ఈ రాజకీయాల్లోకి రాగడం మాత్రం కొంచెం బాధించదగ్గ విషయం. సార్ అట్లీస్ట్ ఈ హయాంలో అయినా స్త్రీలను బయటికి లాగకుండా ఉంటారేమని ఎదురు చూస్తే లేదు, అదే జరుగుతోంది. చూడాలి సార్ నెక్స్ట్ ఇంక ఇది ఎంత దూరం వెళ్తుందో. థ్యాంక్ యూ సో మచ్.